సాంబయ్య సరే, ఆ తులసి అది నీ ఒక్కదాని విషయంలోనే మొండికిపోతుంది గాని చెప్తే అర్థం చేసుకుంటుంది. అది సంధిస్తే రెచ్చిపోతుంది, మన దుర్గని రెచ్చగొడుతుంది. నేను దాంతో మాట తీసుకుంటానుగా. ప్రియ కూడా లేదుగా. ప్రియ ఇప్పుడు లేకపోవచ్చు, వస్తుందిగా. వదిన కోసం, వదిన మీదున్న అభిమానం కోసం నువ్వు సహకరించాలి దుర్గా. మనము వాళ్ళు కలిసే ఉండాలి. వదిన ఉన్నన్ని రోజులు నువ్వు ఆ తులసిని పట్టించుకోవద్దు. మనకి వదిన ముఖ్యం, వదిన ఆరోగ్యం ముఖ్యం. ఇంతకీ అక్క ఎప్పుడొస్తుంది? తెల్లారేసరికి వస్తుంది. ఎవరినన్నా వచ్చేది? భువనేశ్వర్ పెద్దమ్మరా. ఓ, భువనేశ్వరి పెద్దమ్మ. ఓ, యుఎస్లో ఉంటుంది కదా. రేపు వస్తుంది. కాస్త నువ్వు బుద్ధిగా ఉండు. అలాగే నాన్న. అలాగే అని తలోపడం కాదురా. తనకి ఆరోగ్యం బాగోలేదు, మనతో కలిసి సంతోషంగా ఉండాలని వస్తోంది. ఏమైంది? క్యాన్సర్ 3rd స్టేజ్లో ఉందట. అయ్యో అయ్యో పాపం. సానుభూతి మాటలు మాట్లాడటం కాదు, ఓ, మమ్మల్ని ఇరిటేట్ చేసి కోపం తెప్పించి బాధ పెట్టద్దు. అదే పరిస్థితి తెచ్చుకుని నువ్వు బాధపడకు. నేనేం ఇరిటేట్ చేయను. ఇదిగో ముందు లక్ష్మిని కాస్త కంట్రోల్లో ఉన్నామని చెప్పు. రేయ్, దాంతో నీకెందుకురా? దుర్గా, వెంకటలక్ష్మి విషయం కూడా వదినతో ఏమీ అనదు. అలాగేలేండి. వెంకటలక్ష్మి, వెళ్ళి గీజర్ ఆన్ చేయి, స్నానం చేయాలి. ఆవిడెవరో రావటం ఏంటి, వీళ్ళు నటించడం ఏంటి, పోయి పోయి తులసి వాళ్లతో కలిసి ఉండటం ఏంటి? బావ దాన్ని చూస్తే ఆగుతాడా? రెచ్చిపోయి నాకు పిచ్చెక్కిస్తాడు. వెళ్ళు. దుర్గా, నా కోసం సర్దుకోవాలి, తప్పదు. ఏంటండి మీరు వేరు నేను వేరా? మీరంతగా చెప్పాలా? తన్ని సంతోషంగా తృప్తి పడేలా ఉంచే బాధ్యత నాది. థ్యాంక్స్ దుర్గా. మనకి ప్రియ వాళ్ళకి మధ్య ఉన్న తగాదాల గురించి కూడా తనకేమీ తెలియనికు దుర్గా. అందరం సంతోషంగా కలిసి ఉంటున్నట్టే నటించాలి. వావ్, ఎస్. తులసి వాళ్ళు మేము కలిసి ఉండబోతున్నాం. నాన్న చెప్పిన దాని ప్రకారం పెద్దమ్మ సంతోషం కోసం అమ్మ నోరే విప్పదు. సో నేను తులసితో ఎంత క్లోజ్గా అయినా ఉండొచ్చు. పెద్దమ్మ కోసం అమ్మ ఏమీ అనలేదు, నాన్న ఏమీ అండు. తులసి, ఇంకా పెద్దమ్మ ఇక్కడ ఉన్న రోజులు హ్యాపీసే హ్యాపీస్, హ్యాపీసే హ్యాపీస్, హ్యాపీసే హ్యాపీస్, హ్యాపీసే హ్యాపీస్, హ్యాపీస్. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ జన్మకి వెంకటలక్ష్మే నీ భార్య. శూన్యమాసం వెళ్ళగానే మీ పెళ్లి జరిపిస్తాను. వెంకటలక్ష్మి, నువ్వు నాకు ఇష్టం లేదని చెప్తే ఉరివేసుకున్నట్టు చేసి నన్ను అమ్మతో తిట్టిస్తావా? ఇప్పుడు చెప్తానండి ఈ పని. క్షణక్షణం కుళ్ళుకునేలా చేస్తాను. ఏం చేస్తావో, ఎలా చేస్తావో చూస్తా. పెద్దమ్మ తిరిగి వెళ్లేలోపు తులసి చెప్పినట్టు ఆ జాతకం అబద్ధమని అందరికీ తెలిసేలా చేస్తాను. పెద్దమ్మే మా పెళ్లి చేయండి అని ఎలా ప్రవర్తిస్తాను. మా ప్రేమేంటో, వీళ్ళ ఆంక్షలేంటో తెలిసేలా చేస్తాను. థ్యాంక్స్ పెద్దమ్మ, కరెక్ట్ టైంకి వస్తున్నావు. నువ్వే మా పెళ్లి జరిగేలా చూడాలి. అదే జరిగితే జీవితాంతం నీకే రుణపడి ఉంటావు పెద్దమ్మ. తులసి.
హ్యాపీసే హ్యాపీస్ హ్యాపీసే హ్యాపీస్. ఏంట్రా, నేను మీ అమ్మను మా వదిన కోసం కాస్త సైలెంట్గా ఉండమన్నా. మన విషయాలు తనకు తెలిస్తే బాధపడుతుందని అన్నాను. అందరం కలిసి ఉన్నట్టు నటిద్దామన్నా. దానికి ఇంతలో రిచ్పై స్టెప్పులేస్తూ ఊగిపోతున్నావేంట్రా? అంత స్టెప్పులేసే ఆనందం దేనికొచ్చిందిరా? అది చూడాదిత్య, నాకు వదినంటే ఇష్టం కావచ్చు, అలా అని ప్రియా కన్నా ఎక్కువేం కాదురా. నాకు ప్రియ మీద కోపమేం లేదు. నేను నిన్ను నటించమన్నాను. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం నేను ఫాదరు ఫ్రెండ్ అని మర్చిపోవాల్సి వస్తుంది. నాలో స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ని చూడాల్సి వస్తుంది. వదిన క్షేమం కోసం ఎంతవరకు తగ్గాలో అంతవరకే తగ్గుతాను. కానీ నా చెల్లెలి ప్రాణాల కోసం ఎంత దూరమైనా వెళ్తాను. కన్న కొడుకు కట్టుకున్న భార్య అన్న విషయం కూడా మర్చిపోవచ్చు. నువ్వు లిమిట్స్లో ఉండి నన్ను కంట్రోల్లో ఉండనివ్వు. నేను బ్యాలెన్స్ తప్పితే మాత్రం నువ్వు తట్టుకోలేవు. ఏంటి ఏదో 2 స్టెప్లు వేస్తే ఓ క్లాసులు పీకేస్తావు? కారణం లేని సెలబ్రేషన్స్కు కాంప్లిమెంట్ ఇవ్వను, యాక్ అంటాను. అవునరా, లక్ష్మితో నాకు నువ్వంటే ఇష్టం లేదు, పెళ్లి చేసుకున్నానన్నమాట. ఏ అదేమైనా చిన్న స్టెప్పా? క్లాస్ ఏమైనా తీసుకోవాలా? అది చేస్తే ఎవరికి అప్రతిష్ట? ఎవరినంటారా? ఫ్యామిలీనే కంట్రోల్లో పెట్టుకుని చేతగాని వాడు లా అండ్ ఆర్డర్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాడని ఎవరిని ఎక్కిరిస్తారా? చూడు, చెడ్డ పేరు అనేది ఎవరి మూలంగా వచ్చినా సరే నేను క్షమించాను. నేను ఫ్రాంక్గా చెప్పాను తప్ప? షట్ అప్! తప్పేరా? ఫిక్స్ అయ్యాక ఫ్రాంక్గా చెప్పడం ఏంట్రా? రై, ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసినా, ఇలాంటి పిచ్చి కూతలు కూసినా టాలరేట్ చేయను. టేక్ కేర్. చూడు, లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, జాగ్రత్తగా విను. తులసి వాళ్లతో మాట్లాడుతున్నట్టు నటించాలి, అంతే. అతి చేశావో వదిన ముందు మందలించకపోవచ్చు. నిన్ను స్టేషన్కి లాక్కెళ్ళి సెల్లో వేసి నట్లు టైట్ చేస్తా, జాగ్రత్త. కానివ్వండి, మీరు స్టేషన్కి తీసుకెళ్తారో లాకప్లో పెడతారో పెట్టుకోండి. నేను మాత్రం వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకోను అంతే. అమ్మతో మాట్లాడావా తులసి? మాట్లాడాను సాంబయ్య. పండగ వెళ్ళగానే బయలుదేరి రమ్మన్నాను. స్వామీజీని తీసుకురమ్మన్నావా? వెళ్ళిందే ఆ పని మీద కదా, తీసుకురాకుండా ఎలా వస్తుంది? ఏం సాంబయ్య, ఏం చేస్తున్నారు? బావా నువ్వా? రా కూర్చో. ఏం తులసి, ఏం చేస్తున్నావే? ధ్యానం ప్రాక్టీస్ చేస్తున్నాను మామయ్య. ఇంట్లో కాదే, ఆరు బయట చల్లో ప్రాక్టీస్ చేయి. కొంచెం కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. అలాగే మామయ్య. ఇదిగో, ఆ ఎక్స్ట్రాలే వద్దన్నా. నీ కుప్పి గంతులు దుర్గం ముందు వేయి, నా దగ్గర కాదు. వదిలే బావా. సరే సరే, ఇంతకీ భోంచేశారా? ఇంకా లేదు బావా. ఏం చేసావు తులసి? ఇంకా ఏం చేయలేదు మామయ్య. రాత్రి బిర్యానీ తిన్నాం, ఇప్పుడేం తిందామా అని ఆలోచిస్తున్నాం. రాత్రి సంగతి ఎవరు అడిగారే? సరే, ప్రియా ఎక్కడికి వెళ్ళింది సామయ్య?
అది కమిషనర్ గారు అందుకొచ్చారన్నమాట. నేనేం ఎంక్వైరీకి రాలేదే, క్యాజువల్గా అడిగాను. ఆ, అమ్మవారి జాతర అని ఊరెళ్ళింది బావా. నా కోసమే మామయ్య మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళింది. ఆ, మీ ఇద్దరికి ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. మా ఇంటి వైపు చూడొద్దు, ఆదితితో మాట్లాడొద్దు, దుర్గమ్మను చూసి చేతులు మూతులు తిప్పొద్దనే విషయమేనా మామయ్య? తులసి, నువ్వు వెళ్ళి టీ పట్రా. ఉమ్, అరే ఛీ, షు, షు, షు. ఏయ్, ఈ పిల్లి పాడుగాను ఇప్పుడే పాలు తాగేసి వెళ్ళిపోతున్నట్టుంది. ఛ! ఒసేయ్, నీ కాకి విసిర్లు పిల్లి తరుముళ్ళు ఆపవే. ఎక్కడే పిల్లి? నువ్వు చెప్తే వినే పిల్లేనాది? అబ్బబ్బబ్బబ్బా మామయ్య, ఎన్నాళ్ళైందో నీతో ఇలా చెవిమెలయించుకొని. మెలే మామయ్య, మెలే. మ్యాటర్ బాగా సీరియస్, కాస్త శ్రద్ధగా వినండి. ఏంటి బావా? ఆ, మా భువనేశ్వర్ వదిన తెలుసు కదా? అయ్యో, అక్కయ్య నాకు తెలియపోవడం ఏంటి? నాకు తనంటే ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ, గౌరవం. అందరినీ చాలా ప్రేమగా చూస్తుంది, అందరితో ఆప్యాయంగా ఉంటుంది. తను రేపు యుఎస్ నుండి వస్తుంది. ఓ అలాగా. ట్రాజడీ ఏంటంటే తను క్యాన్సర్ పేషెంట్. పాపం 3rd స్టేజ్లో ఉంది. అయ్యో పాపం. ఎందుకో మనందరితో కలిసి ఇక్కడ ఒక 4 రోజులు ఉందామని వస్తుంది. పాపం, మనమంటే అంతే. అమెరికాలో ఉంటున్న మన అనేవాళ్ళు ఎవరు ఉండరు కదా మామయ్య. తనున్న 4 రోజులు మనమంతా కలిసి ఉండాలని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. అలాగే బావా, కలిసి ఉందాం. సాంబయ్య, అమ్మ ఊర్లో లేదు. అమ్మకి ఈ విషయం చెప్పకుండా ఎలా మాటిస్తాం? ప్రియ కాదందు, దానికి వదినంటే చాలా ఇష్టం. ఆ, అవసరమైతే నేను ప్రియతో మాట్లాడతాను. వదిలే బావా, నేను చెప్తానులే. మీరన్నట్టే మనం కలిసి ఉందాం. ఒక కన్సల్టెంట్ పెట్టుకొని మన మధ్య జరిగిన ఏ పొరపచ్చాలు ప్రస్తావన తీసుకురావద్దు. మనం ఇలా వేరుగా ఉంటున్న విషయం కూడా తనకు చెప్పొద్దు. ముఖ్యంగా వీళ్ళ పెళ్లి విషయం కూడా మాట్లాడొద్దు. అదేంటి మామయ్య, తెలిస్తే ఏమవుతుంది? తను మనతో సంతోషంగా గడపాలని వస్తుంది. మన మధ్యలో ఈ గొడవలు ఉన్నాయని తెలిస్తే బాధపడుతుంది. తనకి నేనన్నా ప్రియ అన్నా చాలా ఇష్టం. ఎప్పుడు మీరు ఇలాగ కలిసిమెలిసి ఉండాలరా అంటుండేది. అందుకే చెప్తున్నాను. అలాగే బావా, అసలు ఏ విషయం బయటికి రానివ్వం. అమ్మ తులసి, నా కోసం, పెద్దతయ్య కోసం, ఆవిడ సంతోషం కోసం నువ్వు కొంచెం నాతో సహకరించాలరా. అలాగే మామయ్య. ఇంతకాలం మన కోసం మనం బతికాం. ఇప్పుడు మరో వ్యక్తిని బతికించడానికి బతకాలి. అర్థమైంది బావా. ఆ అక్కయ్య కోసం, ఆవిడ తృప్తి కోసం సంతోషంగా తిరిగి వెళ్లేలా చూద్దాం, సరేనా? థ్యాంక్స్ బావా. మన మధ్య థ్యాంక్స్ ఏంటి బావా? తులసి, వస్తానరా. అదేంటి మామయ్య, టీ అడిగావుగా? అదేంటి పిల్లి పాలు తాగిందన్నావు? ముందు నువ్వు చెవి మెలే, నేను టీ పట్టుకొస్తాను. మెలే మామయ్య. నిన్ను Yes. ఇది మన మధ్య ఉన్న అనుబంధం. ఇప్పుడే టీ పట్టుకొస్తా. ఈ అమెరికా ఆవిడకి ఇప్పుడే తీరిందా? ఒంట్లో బాగోలేంది ఇంటి పట్టునుండగా ఇలా దేశాల మీద పడి తిరగడం ఏంటో. ఆవిడ వస్తున్నా అంటే మావయ్య అందరినీ కలుసుందాం రండి, రారండి అని పిలవడం ఏంటో. అంతా నా కర్మకొచ్చింది. తులసి ఇంటికొస్తే బావని పట్టుకోవడం నా వల్ల అవుతుందా? దానికి అడ్డు అదుపు ఉంటుందా? పైగా అత్తయ్య నోరు విప్పద్దు, ఈ విషయం ఆవిడకి తెలియద్దు అని కండిషన్ పెట్టింది. ఎలా వాళ్ళ ముందరి కాళ్లకు బంధం వెయ్యాలి?
ఏంటే అంతలా జుట్టు పీక్కుని మరీ ఆలోచిస్తున్నావు? జుట్టు పీక్కోవడం కాదత్తయ్యా, అడ్డుకత్తెర వేసినా అర్థమై చచ్చేటట్టు లేదు ఈ బుర్రకు. అంత అర్థం కాని సమస్య అంటే? అమెరికా పెద్దత్తయ్య ఎంట్రీ. భువనేశ్వరి అక్కయ్య గురించా? నీకు భువనేశ్వరి అక్కయ్యే, కానీ నాకు శనేశ్వరంలా ఉంది. ఏంటే ఆ మాటలు? మాటలు కాదత్తయ్యా, ఆవిడొస్తున్నందుకు నాకు బాధ లేదు. వచ్చాక కలిగే ఇబ్బంది గురించే నా బాధ, ఈ ఆలోచన. నీకేం ఇబ్బందే? ఇబ్బందే నాకు. మావయ్య నీ నోటికి లాక్ వేశారు. వాళ్ళని మా వదినొస్తుంది, రండి 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 అని ఆహ్వానం పలికొచ్చారు. వాళ్ళేమో దొరికిందే సందని సంచారవాసుల్లా వచ్చి దిగబడతారు. అసలే బావా బావా పెళ్ళి పెళ్ళి అంటుందా తులసి. ఇదే అవకాశంగా తీసుకుని బావని తను ఓని చివరిలో ముడేసుకుంటే నేను ఊరేసుకోవడమేగా. నాకు స్థానచలనం తప్పదుగా. నువ్వొద్దనుకున్నా అది ఇక్కడే సెటిల్ అయిపోతుందిగా. నువ్వూరి గిరి అన్న ఆలోచనలు రానివ్వకు. అయినా నీకు స్థానచలనమేంటే? అదొచ్చి ఇక్కడ ఉన్నంత మాత్రాన వీళ్ళని దాంతో ముచ్చట్లు పెట్టిస్తానా? చట్టా పట్టాలేసుకుని రాసుకుని పూసుకుని తిరగనిస్తానా? ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచుతాను, ఎవరి హద్దుల్లో వాళ్ళనుంచుతాను. గీయాల్సిన లక్ష్మణ్ రేఖ గీస్తాను, అది దాటితే వాతలు పెడతాను. హా, వాతలు పెడతా గీతలు గీస్తా అంటున్నావు. వాళ్ళు నువ్వు చూసేలా చేస్తారా ఏంటి? అదేమో అసలే జిత్తులు మారి నక్క. చూపించాల్సిన తెలివితేటలన్నీ చూపిస్తుంది, వేయాల్సిన పిచ్చి వేషాలన్నీ బావ ముందు వేస్తుంది. అసలే తులసి తులసి అని దాన్నే కలవరిస్తున్నాడు. చిటికలు వేస్తుంది, మెటుకలు విరుస్తుంది. బావేమో మెలికలు తిరుగుతాడు, దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు. ప్రదక్షిణ వాడి మొహమా? వాడు దాని వెంట పడకుండా నేను మేనేజ్ చేస్తాను కదే. మావయ్య ఆవిడ ముందు ఏవి అనొద్దు అన్నాడుగా. నాకు వాడు ముఖ్యం, నువ్వు ముఖ్యం. ఆవిడ ముందు అంటానా? చోటను పిలిచి 4 తగిలిస్తాను. పిచ్చి వేషాలేస్తే దాని గడప కూడా దాటనివ్వను. నువ్వు ధైర్యంగా ఉండు. అసలే జుట్టు పల్చన ఉన్న 4 గంటకులు ఇలా గుంజుకుని గుంజుకుని బట్టతలు చేసుకోకు. అది దూరే సందు లేకుండా వాణ్ణి అంటి పెట్టుకుని ఉండవే. తర్వాత కదా నేను నడిపిస్తాను కదా. నేనెవరూ కూడా చెప్పొద్దు అన్నప్పుడు అంటు పెట్టుకుని ఎలా ఉండాలి? అంటు పెట్టుకో అంటే భుజం మీద చేసుకుని ఇలా తిరగటం కాదే, తింగరి ముఖం. ఒక కంట కనిపెట్టుకుని ఉండు అని చెప్తున్నాను. అది ఎక్స్ట్రా చేస్తే నా చెవిని వేయి. దాని చెవి మెలేసి ఎక్కడుంచాలో అక్కడ ఉంచుతాను, సరేనా? నాకు నమ్మబుద్ధి కావటం లేదు. ఏమన్నా? నాకు నమ్మబుద్ధి కావట్లేదు అన్నాను. ఏంటే నన్నే నమ్మలేను అంటున్నావా? గత అనుభవాలత్తయ్యా, అది చేసిన మాయలు చిత్రాలు. నువ్వు దాన్ని ఏం చేసావు? మహా అయితే 4 కేకలు వేశావు అంతేగా. అదేమో దులుపుకొని మళ్ళీ ఎప్పటాటే ఆడుతుంది. ఇప్పుడు మావయ్య కండిషన్, దానికే లాభం. లాభం లేదు, గీవం లేదు. ఎక్స్ట్రా చేస్తే గోప గుయ్యి మరిపిస్తాను. గ్యారంటీ? గ్యారంటీ. నువ్వు ఆ పని చేయకపోవాలి, అప్పుడు చెప్తా. మొత్తం నా నెత్తన వేసి నువ్వు బుద్ధుళ్ళ ఉంటే నా వల్ల కాదమ్మా. కాస్త వాడితో మంచితనం పెంచుకో. వాడు నిన్ను చూడాలనిపించేటట్టు తయారవ్వే. నేనెంత తయారైనా గంగిరెద్దు గంగాలమ్మ అంటాడు. అది ముద్దపప్పు దద్దు అన్నా దాని వంకే చూస్తాడు. వాడు నిన్ను చూసేలా చేసుకోకపోవటం నీ తప్పు. బావ పప్పు అయితే నాది తప్పంటావే? ఏయ్, పప్పు గిప్పు అన్నావంటేనా పళ్ళు రాలిపోతాయి. ఆ దరిద్రపు దందని నువ్వు అంటావా? ఏదో గబాల్ అన్నా, దానికే పళ్ళు రాలుతాయి అనాలా? నా కోపం వచ్చింది, నేను అలిగా.